D1 గ్రేటర్ దెన్ 0, D2 గ్రేటర్ దెన్ 0. రెండు గ్రేటర్ దెన్ 0లే వచ్చినాయి అంటే D1 గ్రేటర్ దెన్ 0, D2 గ్రేటర్ దెన్ 0 అంటే అదేంటిది నాకు పాజిటివ్ డెఫినెట్. గుర్తుందా? ఈ కండిషన్ కోసం ఈ కండిషన్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి పాజిటివ్ డెఫినేట్ వచ్చినాక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకా 3 ఉన్నాయి. అవి ఏంటంటే ఈ పాయింట్ మర్చిపోండి, ఇదంతా వద్దు మేడం. పాజిటివ్ డెఫినెట్ వస్తే రిలేటివ్ మినిమా అంటాము, నెగిటివ్ డెఫినెట్ వస్తే రిలేటివ్ మ్యాక్సిమా కనిపిస్తుంది అనుకుంటా, అండ్ ఇండెఫినెట్ వస్తే సాడల్ పాయింట్. అంటే ప్రాబ్లంలో వచ్చినటువంటి డెఫినెట్ అయితేనేమో, పాజిటివ్ డెఫినెట్ అయితేనేమో మనం ఏం కనుక్కోవచ్చో చూడండి. ఐడెంటిఫై రిలేటివ్ మ్యాక్సిమా ఆర్ మినిమా అంటే రిలేటివ్ మ్యాక్సిమా అవుతుందా, రిలేటివ్ మినిమా అవుతుందా నాకు చెప్పండి అంటున్నారు. నాకు పాజిటివ్ డెఫినెట్ వచ్చింది అంటే ఇది ఏంటిది, నాకు పాజిటివ్